మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. ఓ బెట్టింగ్ యాప్లో ఐపీఎల్ మ్యాచ్లు చూడాలంటూ వీక్షకులను ప్రమోట్ చేసింది తమన్నా. ఇదే ఇప్పుడు ఆమెను సమస్యల్లోకి నెట్టింది. ఐపీఎల్ 2023 మ్యాచ్లను అక్రమంగా ఫెయిర్ ప్లే యాప్లో ప్రదర్శించిన కేసులో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమెను ప్రశ్నించేందుకు ఈ నెల 29న సైబర్ విభాగం ఎదుట విచారణకు హాజరు కావాలని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్లను ఈ యాప్లో ప్రసారం చేయడంతో వయాకామ్ మీడియాకు కోట్లలో నష్టం జరిగిందని సైబర్ విభాగం వెల్లడించింది. ఇదే కేసులో ఇటీవల మరో నటుడు సంజయ్ దత్ కూడా సమన్లు జారీ చేసి ఏప్రిల్ 23న విచారణకు రావాలని ఆదేశించారు. కానీ ఆ సమయంలో తాను దేశంలో లేనని వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని ఆయన కోరారు. ఈ ఫెయిర్ ప్లే యాప్ అనేది మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్కు అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసేందుకు ఎలాంటి అధికారిక బ్రాడ్కాస్టింగ్ హక్కులు లేవు. అయితే గత ఏడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మ్యాచ్లను ఈ యాప్లో ప్రసారం చేశారు. వాటిని చూడాలంటూ పలువురు బాలీవుడ్ నటులు, గాయకులు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్కు కోట్లలో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో గతంలో బాలీవుడ్ గాయకుడు బాద్షా, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్ మేనేజర్లను సైబర్ విభాగం ప్రశ్నించింది.